పని గంటల తగ్గింపు కోసం అమెరికా దేశం చికాగోలో కార్మికుల రక్తం తడిసి ఎగిరిన ఎర్ర జెండా కష్టజీవుల విముక్తి బావుటగా నిలిచిందని, ఆ ఎర్ర జెండా కార్మికుల అండగా ఉంటుందని, దాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలని సిఐటియు మండల కార్యదర్శి చింతల యాదయ్య, సిపిఎం మండల కార్యదర్శి ఎన్ సబిత పిలుపునిచ్చారు. శుక్రవారం గట్కేసర్ మండల కేంద్రంతో పాటు పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజీగూడ, రాజీవ్ గృహకల్ప, పవర్ గ్రిడ్ కంపెనీ వద్ద గట్టు మైసమ్మ, డీసీఎం డ్రైవర్లు మరో 11 కేంద్రాల్లో సిఐటియు జెండాను ఎగురవేశారు. సిఐటియు మండల కార్యదర్శి చింతల యాదయ్య, సిపిఎం మండల కార్యదర్శి ఎన్ సబిత 1886 మే 1న అమెరికా చికాగో నగరంలో కార్మికుల రక్తంతో తడిసి ఎత్తిపెట్టిన ఎర్ర జెండా ప్రపంచ శ్రామిక వర్గ విముక్తికి బావుటగా నిలిచిందని, నాటి స్ఫూర్తితో మత్తోన్మాద కార్పొరేట్ శక్తులను పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని, కంటికి రెప్పలా ఎర్ర జెండాను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కష్టజీవులందరికీ మేడే పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. నేటి 8 గంటల పని విధానం రావడానికి కార్మికులు తమ రక్తంతో తడిసిన జెండాను ఎత్తిపట్టడమే మూల కారణమన్నారు. ప్రపంచ కార్మిక వర్గమే తమ విముక్తికి ఎర్ర జెండా మార్గమని గుర్తించారన్నారు. కష్టజీవులే సృష్టించుకున్న ఎర్ర జెండా అని కొనియాడారు. నాటి నుంచి నేటి వరకు కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్ర బీజేపీ సర్కార్ అద్దు చేసిందన్నారు. 4 లేబర్ కోడ్లు తెచ్చి కార్మికుల శ్రమను కార్పొరేట్లకు దోచిపెట్టిందన్నారు. దీంతో కార్మికుల పొట్టలు కొడుతోందని విమర్శించారు. నేటికి కార్మికుల కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాన్ని కూడా నోచుకోవడం లేదన్నారు. రాజ్యాంగబద్ధంగా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు కాలరాయబడుతున్న తరుణంలో కార్మికులు మరింత ఐక్యతతో పోరాడాలని పిలుపునిచ్చారు. కార్మిక వర్గం కులమతాలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమించడం ద్వారా తమ హక్కులు సాధించుకోవాలన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్న మత్తోన్మాద బీజేపీని ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు. బీజేపీ విధానాలు నియంతృత్వం వైపు అడుగులేస్తున్నాయని, మూడోసారి అధికారంలోకి వస్తే కార్మిక జీవితాలు మరింత దుర్భరం కానున్నాయని చెప్పారు. రాజ్యాంగం రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేసే ప్రమాదం ఉందని చెప్పారు. ఎన్నటికైనా ఎర్ర జెండానే కార్మికుల విముక్తి బావుట అని చెప్పారు. ఎర్ర జెండాను కంటికి రెప్పలా ఇంటి ఆడబిడ్డలా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మేడే కార్యక్రమంలో పవర్ గ్రిడ్ యూనియన్ అధ్యక్షులు రాజు, రమేష్, చంద్రపాల్, శ్రీనివాస్ రెడ్డి, రైల్వేస్ ఎంప్లాయీస్ యూనియన్ శ్రీనివాస్, డీసీఎం డ్రైవర్ల యూనియన్ అధ్యక్షులు శ్రీకాంత్, కార్యదర్శి కడమంచి యాదగిరి, క్యాబ్ డ్రైవర్ల యూనియన్ కార్యదర్శి సమ్మయ్య, మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు గాంధారి అశోక్, కార్యదర్శి దాసు, కనకరాజు, ఎల్లమ్మ, నాగమణి, అలివేల అనసూర్య, చంద్రమోహన్, శాంతల్మ, లత తదితరులు పాల్గొన్నారు. మేడే 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 ప్రపంచ కార్మికులారా ఏకంకండే, ప్రపంచ కార్మికులారా ఏకంకండే, ప్రపంచ కార్మికులారా పోరాడితే పోయేది ఏమి లేదు, పోరాడితే పోయేది ఏమి లేదు. సాధిస్తాం కార్మికుల ఆశయాలను, సాధిస్తాం కార్మికుల ఆశయాలను. ప్రపంచ కార్మికులారా ఏకం కండే. రోజు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా కార్మికులందరికీ, సిపిఎం పార్టీ నాయకులకి, మీడియా మిత్రులకు అందరికి కూడా మేడే శుభాకాంక్షలు గట్కేసర్ మండల కమిటీ తరఫున తెలియజేస్తున్నాం. ప్రపంచ కార్మికులారా ఏకం కాండ అనేసి చికాగో నగరంలో చిల్లిన రక్తం, కార్మికుల రక్తంతో ఈ ఎర్ర జెండాలు అనేది ఏర్పడింది. ఆ రోజులలో కార్మికులు దశాబ్దాల కాలంలో మరి కార్మికులు సాధించుకున్న హక్కులు ఈరోజు బీజేపీ ప్రభుత్వం అనేది కాలరాస్తుంది. మరి ఆ కార్మిక చట్టాలని 29 కార్మిక చట్టాలని కూడా 4 లేబర్ కోడ్లుగా తీసుకురావడం అనేది జరిగింది. ఏదైతే కార్మికులు 8 గంటల పని దినాన్ని సాధించుకున్నారో ఈ రోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ చట్టాలను అనేది కూడా అన్ని నిర్వీర్యం చేసి మరి కార్మికులకు అనేది సమ్మె చేసే హక్కు లేకుండా వాళ్ళు పని గంటలు పెంచడం అనేది దుర్మార్గమైన చర్య. ఈ దుర్మార్గాన్ని కూడా మరి కార్మిక వర్గం తిప్పికొట్టాల్సిన అవసరం ఉందనేసి మేము కమ్యూనిస్టులుగా తెలియజేస్తున్నాం. మరి కార్మికులకు అనేక దశాబ్దాల కాలంలో సాధించుకున్న చట్టాలని ఈరోజు సమ్మె చేయడానికి లేదు, అంటే జెండా పట్టుకోవడానికి కూడా లేకుండా అనేది బీజేపీ ప్రభుత్వము చేస్తుంది. మతాల పేరుతో హత్యలు, అత్యాచారాలు, అంటే ఎక్కడ పని భద్రత కూడా లేకుండా అయిపోయింది. ఈరోజు గ్రామీణ ప్రాంతాలను తీసుకుపోయి హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో కలిపినప్పటికీ గ్రామీణ ప్రాంతాలు ఉన్న గ్రామాలు కూడా ఈరోజు హైదరాబాద్కు పట్టణ వాతావరణంలోకి వెళ్ళిపోయింది. కానీ ఎక్కడున్న గొంగడి అక్కడే ఉన్నది. కానీ కార్మికులని ఈరోజు కార్మికుల దినోత్సవం సందర్భంగా ఆ మేడే సందర్భంగా కూడా కార్మికులు అనేది వాళ్ళ శ్రమతో కూడిన హక్కులని సాధించుకునే దినోత్సవం సందర్భంగా కూడా జెండా ఆవిష్కరణలు కానీ ర్యాలీ సభలు పెట్టుకోకుండా అనేది అధికారులు కూడా సహకరించాల్సింది పోయి
మరి వాళ్ళు పనులు చేయించడం అనేది చాలా బాధాకరమైన విషయము. కాబట్టి మరి ఇట్లాంటి అది అధిగమించి మరి భవిష్యత్తులోకైనా మరి సహకరించాలి కార్మిక వర్గానికని తెలియజేస్తూ ప్రపంచ కార్మిక దినోత్సవం కూడా అందరికీ తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక కార్మికునికి ఎంత ఇబ్బంది అవుతుంది ఏంటి అనేది మీరు ఒకసారి ఆలోచించండి. ఈ రోజు మాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా బాగా ఇబ్బంది, వాటర్ కు సంబంధించినటువంటి ఇబ్బంది జరుగుతుంది. రాజీవ్ గృహకల్పలో వాటర్ ఇబ్బంది, మా చౌదరిగూడలో వాటర్ కు సంబంధించినటువంటి ఇబ్బందులు, వీళ్ళంతా కూడా తెలిసిన వాళ్ళు కాబట్టి పంపు ఇప్పే అవకాశం ఉంటే తెలియని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పంపు ఇప్పమనంటే వాళ్ళు ఇప్పే అవకాశం లేదు. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతుర్రు, కార్మికులు ఇబ్బంది పడుతుర్రు. కాబట్టి మామూలు జిహెచ్ఎంసీలో కలిపినటువంటి అధికారులారా మీరు ఒక్కసారి ఆలోచించి గతంలో ఇక్కడ ఎక్కడ ఏ విధంగా ఒకసారి మీరు అధ్యయనం చేయండి. అధ్యయనం చేసి నిజంగానే ఎక్స్టెన్షన్ అంటే ఎక్కువ మంది గనక ఉంటే ఈ ఎక్కువ మందిని ఏం చేయాలి ఎట్లనో ఆలోచించాలి తప్ప ఇంకా మాకు పట్టణ ప్రాంతం పెద్దగా పెరిగి మాకే ఇక్కడ కార్మికులు సరిపోతలేరు అని మేము ఏడుస్తుంటే మీరు మా కార్మికులను తీసుకొని పోయి ఎక్కడనో వేరే ప్రాంతంలో వేసి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, మా కార్మికులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ ఈ ఈ యొక్క ఇబ్బంది జరగకుండా చూసుకోవాలి అని మేము అధికారులకు అనధికారులకు ప్రజాప్రతినిధులకు తెలియజేస్తూ మేడే సందర్భంగా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. నెక్స్ట్ ఎప్పుడైనా కూడా మేడేకు కార్మికులను ఈ విధంగా పీడించొద్దు అని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అదే విధంగా చేస్తే మేము తిరగబడతామని కూడా హెచ్చరిస్తా ఉన్నామని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున మేడే ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. CITU మేడే మేడే.